బ్లాంకెట్స్ ఎక్కడ దాచావో చెప్పు, మాకు అవి కావాలి. కోవా అలాంటివి ఇక్కడ దొరకవు. నేను ఆ కోవా లాంటివేవి ఇక్కడ అమ్మనా. వీడు వినడు, కానీ మనమే రంగంలోకి దిగి వెతుకుదాము. కాపాడండి. అరే చిలుక మీద పడేశాడు. అరే నా షాపును మీరు ఏం చేస్తున్నారు? The person you are trying to call is currently busy. The number you have dialed is not reachable. ఓహో, ఈ నంబర్ పని చేయడం లేదేంటి? అరే కిట్టి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కాదు కాదు, సామాన్లు ప్యాక్ చేసి చెరువులో పడేద్దాం అనుకుంటున్నాను. ఎండకి చెరువులు ఎండిపోయి ఉంటాయి, వర్షాకాలంలో పడేద్దు గాని. హనీ ప్లీజ్, నేను అసలే కంగారులో ఉన్నాను. ఏమయ్యింది? నాకు మొరిషియస్ లో షూటింగ్ ఉంది, 2 hours లో ఫ్లైట్ ఉంది, కానీ టాక్సీ బుక్ అవడం లేదు. టాక్సీ వాళ్ళంతా బంద్ చేయిస్తున్నారు. ఏంటి, నేను చాలా అర్జెంట్ గా మొరిషియస్ కి వెళ్ళాలి, కన్నా సార్ కూడా లేరు. అరే కాట్కర్ మేడం కార్, మీరు నన్ను కార్ లో డ్రాప్ చేస్తారా? నాకు 1 o'clock కి ఫ్లైట్. ఓకే, మేం డ్రాప్ చేస్తాం. డాకీ, మారిషస్ కి కార్లో ఎలా వెళ్తావు? అని ఎయిర్పోర్ట్ దాకే డ్రాప్ చేసేది. అది చెయ్యొచ్చులే. బన్నీ, కారు గాలిలో కాదు కింద వెళ్ళాలి, అర్థమైందా? నువ్వేం కంగారు పడకు, నా డ్రైవింగ్ సేఫే. ఆకాశ మబ్బుల్లో ఎగురుతుంది ఫ్లైట్, మనం అందరం చెయ్యాలి ప్రాణాలతో ఫైట్. నో వరీస్ కిట్టి, అంతా సాఫీగా జరుగుతుంది. ట్రాఫిక్ లో మనం ఇరుక్కుపోయాం. పదండి వెళ్ళి చూద్దాం. సార్ అసలు ఏమైంది? మేము మా నిరసనలు తెలుపుతూ బంద్ చేస్తున్నాం. గంట వరకు ఏ బండి ఇక్కడి నుంచి కదలదు. సెకండ్ హ్యాండ్ కార్లన్నిటినీ అమ్మేయండి, అప్పుడు ఈఎంఐ కట్టక్కర్లేదు. ఆ తర్వాత హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు. నీకు ఎటకారంగా ఉందా? అంబులెన్స్ వచ్చినా వేలేది లేదు, వెళ్ళు. అరే అరే యార్, నాకు దీని మీద స్వారీ చేయడమే రాదు. గుర్రం స్వారీ రాదా? నేను చెప్పాను కదా, వీడు పక్కా నకిలీ నవాబు. అరే బాబు, ఈ డీల్ క్యాన్సిల్ అయినట్టే. ఒరేయ్, వెళ్ళి నీళ్ళలో పడిపోయాడు. వీడు నకిలీ నవాబు రా, ఇది కూడా రాదు. నవాబు గారు, ఏవి రాకుండా మీరు నవాబయ్యారు. మీరు దొంగ నవాబే కదా? పాపు, నవాబు గారికి ఉర్దూ రాకపోతే నకిలీ నవాబు అంటావా? తింగరి మాలోకం. చిలుక సైలెంట్ సైలెంట్. అరే ఏంటి సైలెంట్? నవాబు గారిని సైలెంట్ గా పైకి పంపించేసి మీరు సైలెంట్ గా నుంచి చూస్తున్నారు. పిల్లలు,
మీ అందరి కోసం నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. హనీ, ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు హనీ, ఆ ఐస్ క్రీమ్ అందరికి. ఇంత ఐస్ క్రీమ్ అందరికి పంచితే నాకు ఐస్ క్రీమ్ పుల్ల తప్ప ఇంకేమీ మిగలదు. ఆగు. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, అర్థమైందా? ఏం పర్వాలేదు, నేను మిల్క్ షేక్ చేసుకుంటాను. కుదరదు, ఆ ఐస్ క్రీము నా డ్రీము. నేను స్టార్ట్ చేస్తాను. పచ్చడైపోయాడు. అడుగు పడిందో లేదో చిలుక గిలగిలా కొట్టేసుకుంటున్నాడు. నోరు ముయ్యండి మీరంతా, నేను బయటికి వస్తాను అని తాట తీస్తాను. సారీ చిలుక. హనీ, చిలుక పైనే ఉంటాడు. ఓకే, రెడీ జోర్దార్. బన్నీ రా. హనీ రా. మీరంతా సిద్ధంగా ఉన్నారా? మేము ఎక్స్పర్ట్ అయిపోయాము. సూపర్, గెలిపింక మీ సొంతం. ఇదిగో ఐస్ క్రీమ్ తినండి. అబద్ధం ఎందుకు చెప్పావు? మేడం ఆనందం కోసం. మేడం ఆనందంగా ఉండేది మనం కాంపిటీషన్ విన్ అయ్యాక. ఐస్ క్రీమ్ మెక్కండి, ప్రాక్టీస్ కి ఏకండి. ఇంకా 2 రోజుల్లో కాంపిటీషన్ ఉంది. జోర్దార్, ఇదిగో ఐస్ క్రీమ్. పదండి. ఇదిగో అన్నయ్య, 2 నిమిషాల్లో 2 టైర్లకి పంచర్ వెయ్యాలి.
ఓయ్ నేను పంచర్లు వేసేవాడిలా ఉన్నానా? ఆ? అవును, అందుకే మీరు పంచర్ షాప్ ముందు కూర్చున్నారు. ఆ, ఆ, ఆ. ఓయ్ నేను పంచర్ వేయించుకోవడానికి కూర్చున్నా. మీకు పంచర్ అయిందా? ఎక్కడా? ఎరా డాంకీ, అయింది నా కారుకి. ఆ పంచర్ వాడు లంచ్ కి వెళ్ళాడు. గంట తినడానికి, గంట పంచర్ వేయడానికి. గంట జర్నీ, మొత్తం 3 గంటలు వేస్ట్. ఐడియా! 2 గంటలు వెయిట్ చేసేంత వరకు మీ 2 టైర్లు మాకివ్వచ్చు కదా. మా కార్ టైర్లకి బాగున్నా మీ కార్ టైర్లు ఫిక్స్ చేసేద్దాము. ఓయ్ వెళ్ళు. నువ్వు ఎవరు అసలు? నా ఫ్రెండ్వా? నేను మీ ఫ్రెండ్ని. హాయ్, నా పేరు చిలుక, తెలుసా? ఓయ్ నేను సుఖ్వంత్ సింగ్. మనం ఫ్రెండ్స్ అయిపోయాము. బన్నీ టైర్లు తీసేయ్. ఓ కుదరదు. అన్నా ప్లీజ్ హెల్ప్ చేయొచ్చుగా, మా ఫ్రెండ్ కి ఫ్లైట్ మిస్ అవుతుంది. మీకోసం నేను పూజలు చేయిస్తాను. మీరు నడిపే కారు ఎస్యూవీగా మారుతుంది, తర్వాత స్పోర్ట్స్ కార్. ఓయ్ సూపర్. నువ్వు పూజ చేస్తే నిజంగా అవుతాయా? నిజంగా అవుతాయన్నా, మీరు తొందరగా కానివ్వండి. చూడన్నా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, అర్థమైందా? ఆ? ఆ, ఓయ్ పిల్ల ఏడవకు. ఫ్రెండ్స్ ఉండగా ఇలా కన్నీళ్లు పెడతారా? తీసుకోండి టైర్. సార్, ఈ ప్రాబ్లం చెయ్యకుండా చలాన్ కట్టేయొచ్చుగా. నేను చలాన కట్టను. నా అంకుల్ ఎవరో తెలుసా నీకో? నాకైతే తెలీదు. మీ అంకుల్ ఎవరో నీకు కూడా తెలియదా ఏంటి? నాకు తెలుసు కానీ ఈ ట్రాఫిక్ పోలీస్ కి తెలియదు. బన్నీ, ఫ్లైట్ కి టైం అవుతోంది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. టెన్షన్ వద్దు, మొత్తం నేను చూసుకుంటాను. అని వీళ్ళ అంకుల్ ఇక్కడ ఫుల్ ఫేమస్, కానీ వాళ్ళ అంకుల్ ఏ ఒక్క చలాను కట్టరు. ఎలా ఆలోచించు. ఇదిగో ఈ పోలీస్ ఏమో కేసు పెడతారు. నువ్వు చలాన్ కట్టకపోతే అప్పుడు వాళ్ళు వచ్చి కారు తీసుకెళ్లిపోతారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు, కోర్టుకి తీసుకువెళ్తారు. అంకుల్ ఫేమస్ అవుతారు, న్యూస్ లో కూడా వస్తారు. అంకుల్ కి బీపీ పెరిగిపోయి అప్పుడు ఇతని కార్ ని లాగేసుకుంటారు. అప్పుడు ఇతను రిక్షా ఆటోలో తిరగాల్సి వస్తుంది, ఉన్న పరువు అంతా పోతుంది. అంకుల్ మమ్మల్ని వదిలేయరా? చలానా కడితే వదిలేస్తాం మిమ్మల్ని. మేము ఎందుకు కడతాం ఆఫీసర్? మీకు తెలుసా మా అంకుల్ ఎవరని? అంకుల్ దాకా ఎందుకు, నేనే చలాన్ కడతానుగా. అరే, ఎక్కడికి పోయింది? వెతుకుతున్నాం కానీ అసలు మనం ఏం వెతుకుతున్నాము? ఏం వెతుకుతున్నామో తెలియకుండా పొద్దున్నుంచి నువ్వు వెతుకుతూనే ఉన్నావు. ఆ, అరే, కప్పుకునే మన మెత్తటి దూదు లాంటి బ్లాంకెట్ వెతుకుతున్నాము. ఓకే. ఒరేయ్, ఎందుకు అరుస్తున్నావు? బ్యాగ్ నీ వెనకే పడింది. అరే వెనక నా తోకుంది. నాకు కూడా తోక వెనకే ఉంది, దానికి నువ్వు ఎందుకు అరుస్తున్నావు? బ్యాగ్ నా తోక మీద పడింది. ఆ? అన్నా, బ్లాంకెట్స్ కావాలి. ఆ? ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళండి, బెగ్గర్స్ కి అక్కడే బ్లాంకెట్స్ పంచుతారు. ఏయ్, నీ కంటికి మేము బెగ్గర్స్ లా కనిపిస్తున్నావా? గట్టిగా అనకు, నిజం అనుకుంటారు. పడవ చిల్లుపడి మునిగిపోతుంటే నాకేం సంబంధం అన్నట్టు ఉంది. అన్నా, మా 4 బ్లాంకెట్లు డ్రై క్లీనింగ్ ఇచ్చాము, ఒక్కసారి చూడరా ప్లీజ్. మీకు ఇస్తాను గానీ ఆ స్లిప్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి. సూపర్, నీకు తెలివితేటలు ఎక్కువ. కాదు, నేను డాంకీని కదా. అది చూస్తే అర్థమవుతోంది. సరే, మీకు ఇచ్చిన స్లిప్ ఇలా ఇవ్వండి త్వరగా. ఆ స్లిప్ పోయింది. సరే, మీరు డ్రై క్లీనింగ్ ఎప్పుడు ఇచ్చారు? అది ఈ మధ్య లాస్ట్ ఇయర్. సరే సరే సరే.
లాస్ట్ ఇయర్ బ్లాంకెట్స్ ఇచ్చి ఈ రోజు వచ్చి అడుగుతున్నారా మీరు? అన్నా వెతికి ఉంచండి, మళ్ళీ వస్తాం ప్లీజ్. అవును, వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు, అర్థమైందా? నోరు మూసుకోండి, టైం లేదు. అరే హనీ బన్నీ చిలక జోర్దార్ మీరే వచ్చారా? అయితే ఆ మిక్సీ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మమ్మీ గారు మేమే వచ్చాము. మీకు మిక్సీ రిపేర్ చేయడం తెలుసా? మరి రాకపోతే మీరెందుకు వచ్చారు? మేము బ్లాంకెట్స్ కోసం వచ్చాం. అవును, లాస్ట్ ఇయర్ బ్లాంకెట్స్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాను, తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఆ, 4 బ్లాంకెట్సా? ఎరుపు పసుపు నీలం ఇంకా పచ్చ బ్లాంకెట్సా? మెత్తగా ఉంటుంది కదా, దానికి రీప్లేస్మెంట్ గా ఇది తీసుకున్నా. ఆ, మమ్మీ గారు మీకు మ్యాజిక్ వచ్చా? మీరు బ్లాంకెట్స్ ని గిన్నెలాగా మార్చేశారు. అలా కాదు బుజ్జి, పాత సామాన్లు వాడి దగ్గర బ్లాంకెట్స్ ఇచ్చి ఇది తీసుకున్నాను. ఏంటి మా బ్లాంకెట్స్ వాడికి ఇచ్చేసారా? అరే ఊరికే ఇవ్వలేదు నేను, వాడు కొత్త సామాన్లు ఇచ్చాడు. 2 రోజుల క్రితమే పాత బట్టలు అన్ని ఇచ్చేసాను. ఎవరికి? పాత సామాన్లు మహేష్ కి. హనీ బన్నీ చిలుక జోర్దార్ Yes, madam. చూడండి పిల్లలు, నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. ఆరోగ్యం బాగలేదు. మీరేం కంగారు పడకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. కంగారేం లేదు, మమ్మీకి ఆరోగ్యం బాగానే ఉంటుందిలే. అవునా, మమ్మీ బాగానే ఉంటారని తెలిసి మీరు కంగారు పడుతున్నారా? కాదు, నేను డైమండ్స్ ని డెలివరీ చేయడానికి వెళ్తున్నా. డైమండ్స్ తో మమ్మీ ఆరోగ్యం బాగైపోతుందా? ఓహో, ఆ డైమండ్ కచోరీలో డెలివరీ ఇవ్వాలి. కచేరీలో డైమండ్స్ కాదు, ఒట్టి పప్పులుంటాయి. కానీ కచోరీ అనేది సిటీ పేరు. అయితే చాలా రుచికరమైన పేరు. ఆ, అయినా మమ్మీ కచోరీలో ఎందుకున్నారు? అక్కడ మమ్మీ కాదు, నవాబు గారు అక్కడ ఉన్నారు. ఆ, అమ్మ బాగోలేదా లేదా నవాబ్ బాగోలేదా? నువ్వు నోరు మూయరా డాంకీ. అమ్మ ఒంట్లోకి వచ్చింది జ్వరం, నవాబు గారికి డైమండ్ డెలివరీ చేయాలని వచ్చింది బేరం. థ్యాంక్ యూ చిలుక. అయితే మేడం ఇప్పుడు ఏ దిక్కు వైపు దూకుతారు? అర్థం కావట్లేదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. సింపుల్ మేడం, డైమండ్ డెలివరీకి మేము కూడా వెళ్తాము. వద్దు, అసలే నవాబు గారికి ఏదైనా తేడా జరిగితే జవాబు కూడా ఇవ్వలేము. డీల్ క్యాన్సిల్ చేసేస్తారు. మేము 4 వెళ్తాం. వద్దొద్దు, మీరు అసలు వద్దు, నేను రిస్క్ తీసుకోలేను. మీకెందుకు టెన్షన్, కక్షతో మేం వెళ్తాము. అరే నువ్వు అనాల్సింది కక్ష కాదురా, రక్ష. నాకు నువ్వు స్పెల్లింగ్ చెప్తావా? 24 అవర్స్ లో వెళ్ళొస్తాను. నేనేంటో మీకు చూపిస్తాను. ఇలా రా. భాషను ఎప్పుడు పుని చెయ్యకూడదు. కుర్చీలో కూర్చున్నా, గ్రేప్స్ ని నోట్లో పెట్టుకున్నా సరే, టోపీ తల మీద పెట్టుకున్నా ప్రాసను మాత్రం వదలకూడదు, అర్థమైందా? చెప్పండి, ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి చెప్పండి. మేమందరం కలిసి నవాబు గారిని కలవడానికి వెళ్తున్నాం. మీరు ఆయన్ని కలిసిన వెంటనే చెప్పండి. ఆదాబ్, అర్థమైందా? ఏంట్రా ఇలా చేశారు? ఒరేయ్, నోట్లో వేసుకొని ఊస్తారు స్వీటు కిల్లి. గొంతు పిసికి నన్ను చేస్తావా బలి? మీరే అన్నారు కదా ఆడదాము అని, అందుకే నేను పట్టుకొని ఊగాను. ఇలా చూడు, దీంతో ఆడుకో, ఇంకా దీంతో ఆడుకో. ఆదామంటే ఆడుకోవడం అని కాదు, నమస్తే అని అర్థం. అవి మీ కాళ్ళు, మీకు ఉంది చాలు, లేవు పాలు. అంటే మీరు కాదు బాలు. నువ్వు నన్ను తిడుతున్నావు కదూ? కాదు కాదు, మీరు మా బాలు, మీరు ఉంటే చాలు. మీరు అన్ని మాకు నేర్పిస్తే నవాబు గారితో మేము శబాష్ అనిపించుకుంటాం. మేము నవాబు సార్ కోసం వచ్చాం మేనేజర్. వెళ్ళి నవాబు సార్ గారిని పిలుచుకురండి. వెళ్ళి చెప్తాను. అరే నేనే నవాబ్ని, నవాబ్ ఆఫ్ కచోరీ. ఆ, మీ గడ్డం ఎక్కడా, టోపీ ఎక్కడా? ఇవన్నీ లేకుండా నవాబ్ ఎలా అవుతావు? చెప్పు, నువ్వు నవాబ్ ఎలా అవుతావు? అరే బాబు, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను. మోడర్న్ నవాబ్, మోడర్న్. ఓకే, మీకు సలాం వాలేకుం సలాం. జిల్లెలహి జిల్లెలహి ఆదాబ్ జిల్లెలహి. ఆదాబ్ ఆదాబ్. మేము మిస్ కాట్కర్ కి పని మీద వచ్చాము హే, అర్థమైందా? వావ్, మీ ఉర్దూ నాకు అసలు అర్థం అవుతలేదు. ఆ, ఉర్దూ అర్థం కావడం లేదు, అంటే డూప్లికేట్ నవాబేమో. నోరు మూసుకో. వీడేమంటున్నాడంటే మీరు ఆర్డర్ చేసిన డైమండ్స్ అన్ని తెచ్చాము అని.
వావ్ డైమండ్సా వావ్. రెక్కలు ఆడించేది ఒకటి తీసుకొచ్చాము, ఎగురుకుంటూ తెచ్చాము. వావ్ ఆ రెక్కలు ఆడిచ్చే చిలుకవి నువ్వేనా? చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. ఏ రెక్క కాదు, చొక్కా తెచ్చాం. ఏ బన్నీ చూపించు.